లక్షణాలన్నీ కనిపిస్తాయి. టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్. సో ఆయన చేసిన సినిమా ఏ సినిమా అయినా కానీ మేము థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఇంతవరకు మొదటి సినిమా కాడ నుంచి ఇప్పటిదాకా ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ ఆయన గొప్పతనం నాకు అనిపించేది ఏంటంటే తను స్టార్ అయ్యింది కూడా యాక్టర్గా కథలు ఎన్నుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని విన్నాను. ఆడియో విన్నారు, విజువల్స్ చూసాము, నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫంక్షన్లో చెప్పడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా నాకు చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడు చూస్తామో అనిపిస్తూ ఉంది. అండ్ సినిమా ఎలక్షన్స్లో రిలీజ్ అవ్వబోతూ ఉంది. ఓటర్స్ ఎవరిని గెలిపిస్తారో మాకు అనవసరం, ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. All the press who come to bless us. I'm again back with Indrudu Audio. It's an action and an emotional thriller, and music is also very connected to the script. It has soulful songs and also fast numbers, and we've come up with a good film with a good concept with a good BG score. I hope the songs will do the magic again for me. Thanks to you. స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. ఈ సినిమా ఇంద్రుడు విఎఫ్ఎఫ్ అండ్ యూటీవీ అసోసియేట్ వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. నాన్సిక పొమ్మడిదన్ అని టైటిల్ మీద ఆల్రెడీ మంచి హిట్ అక్కడ. ఈ సినిమా మీకు కూడా నచ్చుతుంది, నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. ఈ సినిమా కొత్త జానర్ నార్కోలెప్సీ, మీరు చూసారు ట్రైలర్ కూడా. సో నార్కోలెప్సీ ఇట్స్ అ స్లీపింగ్ డిసార్డర్, చాలా కొత్తగా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ విశాల్ అండి. నాకు చాలా మంచి ఫ్రెండ్, అన్నయ్య లాంటి వాడు. ఈ సినిమాలో విశాల్కి బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఎప్పుడు తను ఎంచుకుని ఈ సినిమాలో చదురంగం అవనివ్వండి, పందెం కూడా అవనివ్వండి. పందెం కూడా ఈ సినిమా కమర్షియల్ సినిమాకి ఒక కొత్త కోవలో వచ్చిన ఒక సినిమా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో నేను ఒక ఆడియన్స్గా, ఒక ఫ్రెండ్గా, లేదా కాలేజ్ డేస్ నుంచి విషయాలు చూసిన ఒక ఆడియన్స్గా నేను తన్ని ఎలా చూడాలనుకుంటున్నా అలాంటి ఒక సినిమా. కంప్లీట్ కాన్సెప్ట్ కాదు, కంప్లీట్ కమర్షియల్ కాదు, రెండు మిక్స్ చేసిన ఒక సినిమా. ట్రైలర్ చూసిన రోజే ఇది చూడాలని ఆశించాం. సో తమిళ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐమ్ రియలీ హోపింగ్ దిస్ బికమ్స్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తెలుగు యాజ్ వెల్. పల్నాడు ఎలాగా అందరూ ఎంజాయ్ చేసి హిట్ చేశారో ఈ సినిమాని కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ డైరెక్టర్ తిరుగు గారికి విశాల్కి ఉన్న ఒక రిలేషన్షిప్ అండి. దిస్ ఇస్ థర్డ్ ఫిల్మ్ టుగెదర్ కదా. సో అదొక డైరెక్టర్ హీరో మీద పెట్టుకున్న ఒక కంఫర్ట్ లెవెల్ కానీ, హీరో డైరెక్టర్ మీద పెట్టిన ఒక నమ్మకం కానీ తెలిసి ఒక విషయం. సో అంత కాన్ఫిడెన్స్తో తనకే ప్రొడ్యూస్ కూడా చేసినట్టే సినిమాని ఎంత బాగుంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ జీవి ప్రకాష్ ఈజ్ ఆల్రెడీ అ స్టార్. సో దాని గురించి చెప్పడం కూడా ఒక థింగ్స్ అంటే సింపుల్గా అమాయకంగా నవ్వుతున్నారండి, బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ వే మోర్ టు దాట్. అండ్ యూటీవీ నాకు ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ తెలియదండి, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ స్టూడియో లైక్ దట్ ధనంజయన్ గారు, శివప్రసాద్ గారు తెలుగులో డైరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఎవరో ఒకరికి అమ్మకుండా. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ అండి. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఫస్ట్ స్టూడియో టు ఎంటర్ ఇంటూ తమిళ్ వాజ్ యూటీవీ. అండ్ ధనంజయన్ గారి గురించి చెప్పి నేను ట్విట్టర్లో చూసింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆయన వాళ్ళు తెలుగు మాడుతుంటే నాకు చిన్న షాక్, అమ్మో ఇంత తెలుగు మాడుతున్నారు ఏంటి అని చెప్పి. సో ఇట్స్ వెరీ పాజిటివ్ స్పేస్. అండ్ మామూలుగా విశాల్ సినిమాలు ఫ్యాక్ట్ మాడుకోవాలంటే తమిళ్లో ఒకవేళ ఆడకపోయినా తెలుగులో హిట్ అవుతాయండి. ఇది తమిళ్లో హిట్ అయిన సినిమా. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇట్ గోస్ వే బిగర్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. యూటీవీ పిక్చర్స్ మేమందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. నేను ట్రైలర్ చూశానండి, షాక్ అయిపోయాను. విశాల్ గారు లైక్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్స్ ఎంచుకుంటూ వస్తున్నారు. మాకు ఇలాంటి అప్కమింగ్ హీరోస్, మాకు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మేము ఎదురు చూస్తుంటాం. మీరు మాకు ఇన్స్పిరేషన్గా మారుతున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంటుంది. నేనైతే ఆయన ఫ్యాన్. అలాగే ఆయన స్మైల్ కూడా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ తిరుగు గారికి, అలాగే అందరికీ, ద హోల్ టీమ్ చాలా ఆల్ ది బెస్ట్. అండ్ చాలా మంచి సినిమా నాన్ సిగప్పు మనిదని. సో అదే తెలుగులో మా ముందు ఇంద్రుడుగా వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి, థియేటర్స్లోనే చూడండి. నిజంగా చాలా కష్టపడి చాలా విజువల్ బ్యూటీతో ఉన్న సినిమాని థియేటర్లో చూస్తే మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. విఎఫ్ఎఫ్ నేను స్టార్ట్ చేసి ఇది రెండో సినిమా నా ప్రొడక్షన్. ఈ సినిమా యూటీవీతో కో ప్రొడ్యూస్ చేసి పోయిన శుక్రవారం 11వ తారీఖు నాన్సిక మనిదన్ రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది.
ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ తమిళనాడు. యూజువల్గా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది ఆ సినిమాలో, బట్ ఒక మంచి రిలీజ్, ప్రాపర్ రిలీజ్, ఎందుకంటే ఒక మంచి సినిమా అది ప్రాపర్గా రిలీజ్ చేయాలని కొంచెం టైం తీసుకొని ప్రమోట్ చేయాలని టేకింగ్ సమ్ టైం. త్వరలో వస్తుంది తెలుగులో. ఈ సినిమా వచ్చి నాకు అంటే ప్రతి నటుడు, నవీన్ చెప్పినట్టు నేను కూడా ఐ వెయిట్ ఫర్ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే తప్పకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే కూడా ఆ సినిమా గుర్తొస్తుంది. అలాంటి క్యారెక్టర్లు ఏదైనా చేయాలని నాకు ఆశగా ఉంటుంది. ఆ విధంగా నాకు ఈ మధ్య నాకు బాలా సార్ ఒక పెద్ద అవెన్యూ ఓపెన్ చేశారు వాడు వీళ్ళ ద్వారా. ఆ సినిమా వచ్చిన తర్వాత నాకు వచ్చిన క్యారెక్టర్లన్నీ వచ్చిన డైరెక్టర్స్ అందరూ నన్ను నమ్మి కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇచ్చారు. పల్నాడు అనే సినిమా అందరూ చూశారు. ఇప్పుడు తిరుగుతో నేను 3వ సినిమా. ఈ సినిమాలో కూడా నార్కోలెప్సీ అనే ఒక కొత్త డిజార్డర్, నేను ఆయన చెప్పిన వరకు నాకు అలాంటి ఒక డిజార్డర్ ఉండదని కూడా నాకు తెలియదు. బట్ ఆ విషయం నేను విన్న తర్వాత ఇలాంటి కూడా ఒక క్యారెక్టర్ ఉంటాడని నాకు డౌట్ ఉన్నది. యూట్యూబ్లో నేను మొత్తం రీసెర్చ్ చెక్ చేసాం, రియల్ లైఫ్ పేషెంట్స్ డాక్యుమెంటరీస్ చూసాం. అంటే ఈ క్యారెక్టర్లో వచ్చి ఇట్ ఈస్ అ వెరీ యునిక్ క్యారెక్టర్. అంటే ఏ డిజార్డర్ అయినా ఏదైనా ఒక మెడికల్ అంటే సొల్యూషన్ ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్కి సొల్యూషన్ లేదు. ఎప్పుడు నిద్రపోతారని తెలియదు. ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్, కోపడితే నిద్రపోతాడు, సంతోషపడితే నిద్రపోతాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి నేను ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు ఒకే ఒక డౌట్ వచ్చింది, ఎప్పుడు విషయాలు కొడతాడు అది అలా నాకు నాలో ఒక డౌట్ ఉంది. ఒకసారి ఫుల్ కథ వినండి సార్ అని చెప్పి నాకు ఆ క్లైమాక్స్ చెప్పినప్పుడు థియేటర్లో తమిళనాడులో నాట్ ఓన్లీ తమిళనాడు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో నాకు ఎక్కడ అనిపించిందో తప్పట్లు కొడతారని అక్కడ తప్పట్లు కొట్టారు. అదే ఈ సినిమాకి పెద్ద విజయం తమిళ్లో. సో ఐ థింక్ ఐ హోప్ ద సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ తెలుగు ఆల్సో. తెలుగు ఆడియన్స్ ప్రసాద్ గారు చెప్పినట్టు దెర్ ఇస్ ఆల్వేస్ ఒక మంచి రిసెప్షన్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. నాకు ఇంద్రుడు సినిమా వచ్చి నాకు మంచి పేరు, ఒక నటుడుగా మంచి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్. నమ్మి నేను ఈ సినిమా చేశాను. ఐ షుడ్ థ్యాంక్ మిస్టర్ ధనంజయన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై దిస్ సక్సెస్ఫుల్ జర్నీ. జీవికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఆల్రెడీ నంబర్ 1 స్పాట్లో అంటే టాప్ 20లో 3 పాటలు వచ్చేసింది. సో ఐఎమ్ హోపింగ్ దట్ సేమ్ మ్యూజిక్ విల్ వర్క్ హియర్. మేము వచ్చి ఎగ్జాక్ట్లీ 3 monthsలో ఈ సినిమా పూర్తి చేసాం. డిసెంబర్లో ప్రారంభించి April 11th రావాలని ఒక కౌంట్ డౌన్ పెట్టి వీ కేమ్ ఫార్వర్డ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్లారిటీ ఆఫ్ ద టీమ్. అన్ని ఆస్పెక్ట్స్లో వీ షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ 65 days. So I should thank Thiru, I should thank my entire crew who made it possible, and I really from the bottom of my heart thank you K.S. Ramarao sir, thank you Madhuri Singh sir, and everyone over here. Kontamandi vachi just like family, Sandeep and everyone, even Naveen Point sir kuda vacharu. I thank everyone, Kamaredi Bharadwaj sir and everyone over here for coming over here and releasing the audio. It makes it special for me when I come from Tamil Nadu. నేను అంటే చెప్పినట్టు తెలుగులో సినిమాలు చేయాలి, స్ట్రైట్ సినిమా చేయాలని నేను కోరుకుంటాను. బట్ ప్రతిసారి ఏదో ఒక సినిమా ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అతి త్వరలో నేను నటించిపోయాను. ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ రాబోతుంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మీడియా. ఒక డబ్బింగ్ సినిమాకి వచ్చి ఇంత పెద్ద రిసెప్షన్, అంటే మేము చెప్పిన విషయాలు అలాగే ఇట్ హెస్ గాన్ ఫార్వర్డ్ టు ద పబ్లిక్, బ్రిడ్జింగ్ ద గ్యాప్ వాజ్ ద మీడియా. సో థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ ద మీడియా, థ్యాంక్ ఎవ్రీవన్ హు హావ్ కమ్ హియర్. గాడ్ బ్లెస్ యూ. కొంతమంది మన విశాల్ గారి ఫ్యాన్స్ ఈ ప్రత్యేక సందర్భంలో వారిని సత్కరించుకోవాలి. చిన్న అభిమానంతో విచ్చేశారు. తెలుగు ప్రేక్షకుల పట్ల వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకాన్ని ప్రేక్షకులంతా నార్కోలెప్సీ అనేటువంటి ఒక డిసీజ్కి సంబంధించి వచ్చినటువంటి కొత్త వస్తువుతో వచ్చినటువంటి సినిమా కాబట్టి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభిమానుల సంబరం మధ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ మా శివప్రసాద్ గారు, ధనంజయ్ గారు, యూట్యూబ్ వాళ్ళంతా పుల్లట్లతోటి బొబ్బట్లతోటి మనల్ని స్వాగతించారు.
ఫినిషింగ్ టైంలో చెప్తున్నాను. బట్ విశాల్ ఎప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్, ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. అంటే స్టార్టింగ్లో నేను విశాల్ ఫిల్మ్స్ అంటే పందెంకోడి కానీ పొగరు ఇవన్నీ ఒక యాక్షన్ హీరో విషయాలను చూడటానికి వెళ్ళేవాడిని. బట్ ఈ మధ్య యాక్టర్ విషయాలను చూడటానికి వెళ్తున్నాను. ఎందుకంటే అన్నీ వాడు వీడు కానీ, లేదంటే మొన్న వచ్చిన పల్నాడు కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ, నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు షాక్ అయిపోయాయి సినిమాది. ఎందుకంటే నార్కోలిప్సీ ఉన్నది కదా సినిమా, అసలు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పుడో సెకండ్ ఫిల్మ్ తర్వాత థర్డ్ ఫిల్మ్ తర్వాత ఒకసారి కథ ఏదో నరేట్ చేశారు. అప్పుడు వేరే పరిస్థితులు వాళ్ళు చేయలేకపోయాను. చూసి షాక్ అయిపోయినా ట్రైలర్ చూసి. ఇలాంటి సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు తమిళ్లో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అలాగే తెలుగులో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. సో మొత్తం టీం అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ లేట్ వచ్చాను. థ్యాంక్ యూ నాని గారు. Any extreme emotions will make him sleep. భయం, సంతోషం,